శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలో ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ నిర్మించే సైట్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించి ఫేజ్ 1 నిర్మాణ పనులు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఫేజ్ 2 నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఫేజ్ 2 వచ్చేసి కేఎంవి కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ప్రెసెంట్ ఫేజ్ 2 అయిపోయిందంటే ఒక బ్లాక్ కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ చేసి కాంక్రీటింగ్ అయితే వేస్తున్నారు. ప్రెసెంట్ నా బ్యాక్ సైడ్ లో మొత్తం మీరు చూడొచ్చు, వర్క్ ప్రోగ్రెస్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతుంది. నేను ఈ వీడియోలో ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ కి సంబంధించి ప్రెసెంట్ ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, ఈ సైట్ ఏరియా మొత్తం ఇప్పుడు ఎలా కనిపిస్తుందో మీకు డీటెయిల్ గా అప్డేట్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ సైట్ మొత్తం ఎలా కనిపిస్తుందో మీరు చూడొచ్చు. ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 2 సూపర్ బ్లాక్ సి లో అయితే ఉంటుంది. రాయపూడి, లింగాయపాలెం విలేజెస్ కి మధ్యలో అయితే ఉంటుంది. ఇంకా రోడ్స్ పరంగా చూసుకుంటే E2, E3, N11, N12 రోడ్స్ కి మధ్యలో అయితే ఉంటుంది. దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఐకాన్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. ప్రెసెంట్ ఫేజ్ 1 మొత్తం కంప్లీట్ అయిపోవడంతో ఫేజ్ 2 నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఒకవైపు అంతా బ్లాక్ కి సంబంధించిన కాంక్రీటింగ్ అయితే జరుగుతున్నాయి. ఫేజ్ 1 లో పైలింగ్ తో పాటు ఎక్స్కవేషన్ అయితే చేశారు. అలాగే ఆ పైలింగ్స్ మొత్తాన్ని కట్ చేసే వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఆ పైలింగ్స్ కట్ చేసిన వైపు రాడ్ బెండింగ్ చేసుకొని రీఎన్ఫోర్స్మెంట్ చేసి ఒక్కొక్క బ్లాక్ కి సంబంధించిన కాంక్రీటింగ్ అయితే చేసుకుంటున్నారు. ఈ ఫేజ్ 2 నిర్మాణ పనులు కేఎంవి కంపెనీ వాళ్ళకైతే వచ్చినాయి. ఈ ఐకాన్ టవర్స్ వచ్చేసి 2 basements, 34 ఫ్లోర్లతో ఈ టవర్ అయితే ఉంటుంది. ఒక విధంగా ఈ ట్విన్ టవర్స్ అన్నమాట. ఒకవైపు అంతా రెసిడెన్షియల్ ఉంటుంది, ఇంకో వైపు అంతా కమర్షియల్ అయితే ఉంటుంది. ఇంకా 2 టవర్లు కలుపుకొని 4 ఫ్లోర్లు అయితే నిర్మిస్తారు. పైన మధ్యలో గ్లోబ్ అయితే వస్తుంది. ఇటువైపు కార్నర్ లో చూడండి, ఒక బ్లాక్ మొత్తాన్ని రీఎన్ఫోర్స్మెంట్ చేసి కాంక్రీటింగ్ అయితే చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఒక టవర్ క్రేన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు చిన్నది. అలాగే ఇంకో వైపు కూడా ఏంటంటే బేస్మెంట్ లెవెల్లో మొత్తం రెడీ చేసుకుంటున్నారు. అంటే రాడ్ బెండింగ్ చేసుకొని మొత్తం రాఫ్ట్ వేసిన తర్వాత రీఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేయడం కోసం మొత్తం రెడీ చేసుకున్నారు. ఇటువైపు బ్లాక్ కూడా. ఈ ఐకాన్ టవర్స్ 2 basements, G+34 ఫ్లోర్స్ అని చెప్పా కదా. ఒకటి వచ్చేసి రెసిడెన్షియల్ టవర్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి కమర్షియల్ ఉంటుంది. 29 అంతస్తులతో ఉంటాయి. ఈ 2 టవర్లని కలుపుకుంటూ పైన ఒక 4 ఫ్లోర్లు అయితే ఉంటాయి. మొత్తం 11,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఐకాన్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. దీని షేప్ కూడా ఏంటంటే ఏ ఆకారంతో అయితే ఉంటుంది. దీని మధ్యలో ఉన్న గ్లోబ్ వచ్చేసి 16 అంతస్తు నుండి 20 అంతస్తు వరకు ఉంటుంది. అంటే 4 ఫ్లోర్లు కవర్ చేసే విధంగా గ్లోబ్ అయితే ఉంటుంది. ఆ గ్లోబ్ లో రెస్టారెంట్, ఇంకా లాంజ్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా ఏంటంటే మొత్తం ఈ రాఫ్ట్ అంతా కట్ చేసే పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఈ పైలింగ్స్ మొత్తాన్ని కట్ చేశారు. దాదాపు 1176 పైలింగ్స్ వేశారు ఇక్కడ. ప్రైడ్ ప్రాజెక్ట్స్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రైడ్ ప్రాజెక్ట్స్ అనేది నమ్మకం, నాణ్యత మరియు పారదర్శకత్వంతో ముందుకు సాగుతున్న ఒక విశ్వసనీయమైన సంస్థ. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆఫీసెస్ ఎవెన్యూ గన్నవరం ప్రాంతంలో అభివృద్ధి చేయబడిన ఓపెన్ ప్లాట్స్ మరియు విల్లా వెంచర్. దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ పూర్తిగా APCRDA మరియు రెరా అప్రూవల్ పొందిన భద్రమైన పెట్టుబడి అవకాశం. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రెసెంట్ ఏంటంటే ఈ పైలింగ్స్ ని కట్ చేసిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో రాఫ్ట్ అయితే వేస్తున్నారు. ఇంకా రాఫ్ట్ వేసిన తర్వాత మొత్తం రీఎన్ఫోర్స్మెంట్ చేసిన తర్వాత ఒక బ్లాక్ లాగా రెడీ చేసి అది కాంక్రీటింగ్ అయితే చేస్తారు. ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ సంబంధించిన ఈ టవర్ హైట్ కూడా ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుండి దాదాపు 160 మీటర్ల హైట్ వరకు అయితే ఉంటుంది. అలాగే దీని చుట్టూ మొత్తం ఈ పైలింగ్సే కనిపిస్తాయి.
అన్ని పైలింగ్స్ ఏంటంటే పై వరకు మొత్తం కట్ చేశారు కాంక్రీటింగ్ అంతా. అలాగే ఇక్కడ ఒక బ్లాక్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ చేయడం కోసం రెడీ చేసుకుంటున్నారు. రీఎన్ఫోర్స్‌మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బేస్‌మెంట్ లెవెల్ మొత్తం ఏంటంటే కాంక్రీటింగ్‌తో ఫిల్ చేశారు. ప్లాట్‌ఫార్మ్ లాగా రెడీ చేసుకున్నారు. ఇలా బ్లాకుల వైస్‌గా రీఎన్ఫోర్స్‌మెంట్ అయితే చేశారు. ఈ ఫేజ్ 2 నిర్మాణ పనులు కేఎంవి కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఫేజ్ 1 వచ్చేసి కిల్లర్ గ్రూప్ వాళ్ళైతే చేశారు. ఈ ఐకాన్ టవర్స్‌కి మొత్తం 3 ఫేజులుగా అయితే కంప్లీట్ చేస్తారు. ఫేజ్ 1 పైలింగ్ ఇంకా ఎక్స్‌కవేషన్, ఫేజ్ 2 వచ్చేసి స్ట్రక్చర్ నిర్మిస్తారు. ఫేజ్ 3 వచ్చేసి దీనికి సంబంధించిన ఎలివేషన్ కానివ్వండి ఇయన్నీ ఇస్తారు. ఈ సైట్ ఏరియా మొత్తం చూడండి చుట్టూ ఎలా కనిపిస్తుందో. అలాగే ఈ టవర్ చుట్టూ ఏంటంటే సీపేజ్ రాకుండా ఏమన్నా వర్షం పడినా వర్షపు నీరు ఇక్కడ నిలవకుండా ఫిక్స్‌డ్‌గా ఇక్కడ మోటార్లనైతే ఫిక్స్ చేశారు. ఎప్పటికప్పుడు వాటర్ మొత్తాన్నయితే బయటికి పంపించేలాగా. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న వర్క్ మొత్తం గ్రౌండ్ లెవెల్ వరకే. బేస్‌మెంట్ లెవెల్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి. ఈ బేస్‌మెంట్ లెవెల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ కానివ్వండి, మిగతా ఫ్లోర్‌లో వచ్చేసి చాలా స్పీడ్‌గా చేస్తారు. ప్రెజెంట్ కేఎంవి కంపెనీ వాళ్ళు ఇక్కడ కన్‌స్ట్రక్షన్ సైట్ మొత్తాన్ని కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడొచ్చేసి స్టీల్ మొత్తాన్నయితే పెట్టుకున్నారు. ఈ స్టీల్ మొత్తాన్నేంటంటే ఇక్కడ రాడ్ బెండింగ్ చేసుకోవడం కానివ్వండి, ఇయన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. ఇంకా కన్‌స్ట్రక్షన్ సైట్ మొత్తాన్ని రెడీ చేసుకుంటున్నారు. వర్కర్స్ ఉండడానికి షెడ్‌లు కానివ్వండి, ఇయన్నీ రెడీ చేసుకుంటున్నారు ఏరియా మొత్తంలో. ఇక్కడ మొత్తం వర్కర్ షెడ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక బ్యాచింగ్ ప్లాంట్‌ని కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ బ్యాచింగ్ ప్లాంట్‌కి సంబంధించిన మెటీరియల్ మొత్తం అయితే ఇక్కడే ఉంది. ఇక్కడ నుండి అటువైపు మొత్తం రాయపూడి విలేజ్ అయితే ఉంటుంది. ఇంకా రైట్ సైడ్ వైపు లింగాయపాలెం విలేజ్ అయితే ఉంటుంది. రాయపూడి ఇంకా లింగాయపాలెం విలేజెస్‌కి మధ్యలోనే ఈ ఏపీఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్స్ అయితే ఉంటుంది. ఈ ఏపీఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్స్‌కి దగ్గరలోనే సీఎం గారి రెసిడెన్స్ అలాగే లోక్ భవన్ కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.